వీళ్ళు చేసినటువంటి అక్రమ భూదందాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆక్రమణలు ఇక మొత్తం అవన్నీ ఆ కామారెడ్డి మైదానం మొత్తం ఆ ఏరియా ప్రాంతం అంటే మైదానపు ప్రాంతం అదంతా. మరి ఆ మైదాన ప్రాంతంలో నీరు పడ్డట్టు ఆడికెళ్ళి బయటికి జరగదు. ఇక అదో వ్యవహారం. మరి ఇట్లాంటి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం ఈ ప్రాంతాన్ని మార్చుకోవచ్చు వర్షాలు పడ్డప్పుడు అనేది మాత్రం ఇప్పటికీ ఒక నాయకుడికి సోయలేదు. కానీ మీదంగా పైన పటారం లోన లొటారం అలా ఆ డంబాచారం అలా గప్పాల కోసం మాత్రమే వీళ్ళ తిరుగుడు. ఇక ఇక్కడ చూడొచ్చు ఈ అక్క జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఏదైతే ఓల్డేలింగాపూర్ చెందినటువంటి గర్భిణి కళ్యాణి, అంటే ఆమె పురిటి నొప్పులు రావడంతో నువ్వు 108కు ఫోన్ చేసిరు. 108కు ఫోన్ చేస్తే అది రాని పరిస్థితి. ఆడికి 108 రాని పరిస్థితిలో ఉంటే ఆ జేసీబీ అన్న ఇక పుణ్యం కట్టుకున్నాడు అన్నట్టు. ఆమె అంటే అండ్ల గట్ల తీసుకొని పోయి ఆడికెళ్ళి 108 వాహనం ఆగిందో అందులో ఎక్కించి ఆమెను హాస్పిటల్కి తరలించడం జరిగింది అన్నట్టు. ఇట్లా ఉన్నది పరిస్థితి కామారెడ్డి వ్యాప్తంగా కూడా. ఇక ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఇదేమో ఈ సంఘటన. ఇక 100 ఏళ్ల ప్రాజెక్టు నిలబడ్డది.